ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో సెకండ్ సర్గం. ఇక్కడ పీడింపబడుతున్న భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళుట, ఆ బ్రహ్మ మళ్ళీ విష్ణువుని ఆశ్రయించుట, ఆ విష్ణువు ప్రత్యక్షమై అభయాన్నిచ్చే ధైర్యాన్ని కల్పించి అయి మాట్లాడే విశేషాలన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. శ్రీ పార్వత్యువాచ ధన్యాస్మానుగృహీతాస్మి కృతార్థాస్మి జగత్ప్రభో విచ్ఛిన్నో మేతి సందేహగ్రంథిర్ భవదనుగ్రహాత్. ఆ పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా మాట్లాడుతుంది. ఓ జగత్తుకే ప్రభు, మీ దయ వల్ల, పైగా మీ అనుగ్రహం వల్ల కృతార్థురాలయ్యాను. ఎందుకంటే మీ అనుగ్రహం వల్లే ఏవైతే నాలో ఈ సందేహాలు ఉన్నాయో తొలగించటానికి వీలు లేనటువంటి సందేహాలను మీరు చాలా సునాయాసంగా తొలగించారు. అవి విడిపోయినాయి. అందుకే సందేహ గ్రంథి అన్నది ఛేదింపబడింది అంది. త్వన్ముఖాద్గళితం రామతత్వామృతరసాయనం పిబంత్యా మే మనోదేవ నాతృప్యతి భవాపహం. దేవా, మీ నుంచి వెలువడిన ఈ అమృతమైన రామతత్వ రసమైన ఆ అమృతం ఏదైతే ఉన్నదో ఇది భవభయహరము, అవన్నీ తొలగించేస్తుంది. ఆ అమృత రసాన్ని ఎంత గ్రొల్లినా సరే ఆ మనసుకి తృప్తి కలగట్లేదు, ఇంకా ఇంకా కావాలి అన్నట్టుగా ఉన్నది. శ్రీరామస్య కథా తత్వతః శ్రుత సంక్షేపతో మయా ఇదానీం శ్రోతుమిచ్చామి విస్తరేణ స్ఫుటాక్షరం. నేను మీ నోటి నుంచి జాలువారిన ఈ రామ కథని సంక్షిప్తంగానే విన్నాను. అందుకే దాన్ని ఇప్పుడు విస్తారంగా అవతారంలో ఇలా వచ్చారు అలా వచ్చారని కొన్నే చెప్తారు. నాకు అది పూర్తిగా వినాలని ఉన్నది. అందుకని అది నేను వినాలని కోరుకుంటున్నాను అని వ్యక్తపరిచింది పార్వతీదేవి. శ్రీ మహాదేవ ఉవాచ శృణు దేవి ప్రవక్ష్యామి గుహ్యాద్ గుహ్యతరం మహత్ ఆధ్యాత్మ రామచరితం రామేణోక్తం పురా మమ. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు. దేవి విను, పూర్వము ఏదైతే నాకు ఆ పరమాత్మ అంటే ఆ రామచంద్రుడే వినిపించింది. ఇప్పుడు రామచంద్రుడు అవతారం రాకముందు రామచంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వినిపిస్తాడు అంటే, ఇప్పుడు ఒక అవతారం ఒక్కొక్క సమయంలో వచ్చింది, ఒక్కొక్క కల్పంలో వచ్చింది, ఒక్కొక్క యుగంలో వచ్చిందని మనకి తెలుసు. అయితే ఎలా అయితే జనన మరణం అన్నది అంతా ఉన్నది. ఈ కాలచక్రం ఎప్పుడూ నడుస్తూనే ఉన్నది, అనాదిగా ఉన్నదే. జననం ఉంది, మరణం ఉంది. ఈ చక్రాన్ని నుంచి విడిపడి ఉన్నప్పుడు పరమపదాన్ని పొందుతున్నారు, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇందులోనే భ్రమిస్తూ ఉన్నారు. అలాగే పరమాత్మ కూడా ఈ అవతార రూపంలో ఎప్పుడూ వస్తూనే ఉన్నాడు, ఆ లీలలు చేస్తూనే ఉన్నాడు. అవతారం రాకముందు ఉన్నాడు పరమాత్మ, అవతారాన్ని విడిచిపెట్టాక కూడా ఉన్నది పరమాత్మ, అవతారం ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పరమంగా ఉన్నది ఆ పరమాత్మ తత్వము. అందుకే ఇది విను. పూర్వము అంటే ఇక్కడ తనకి తానే చెప్పుకుందంటే, ఇక్కడ మళ్ళీ ఎలా అయితే హరిహరులకి భేదం లేదు, ఇది తానే అది తానే. ఇక్కడ ఉంటే అక్కడ ఉండటానికి వీలు లేదు, అనుకోవటానికి వీలు లేదు. పరమాత్మ తత్వము అనంతంగా ఉన్నాడు. కొలమానానికి కొలుచుకోవటానికి వీలు లేకుండా ఉన్న పరమాత్మ కొలమానంలో ఉన్నట్టుగా, పరిమితిలో ఉన్నట్టుగా భక్తుల్ని ఉద్ధరింపజేయటానికి, భక్తుల యొక్క వాత్సల్యం పొంది అలా పరిమితిలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. అందుకే చాలా రహస్యానికే రహస్యమైనందుకే గుహ్యమైనది. ఆ మహత్తరమైన ఆధ్యాత్మ రామాయణాన్ని నీకు నేను వినిపిస్తాను అన్నాడు. తదధ్యా కథయిష్యామి శృణు తాపత్రయాపహం యచ్చుత్వా ముచ్యతే జంతురాజ్ఞానోక్త మహాభయాత్ ప్రాప్నోతి పరమాం వృద్ధిం దీర్ఘాయు పుత్ర సంతతిం. ఈ అధ్యాత్మ రామాయణాన్ని ఏదైతే నీకు వినిపిస్తున్నానో అది తాపత్రయాన్ని తొలగించేది. ఈ తాపం అన్నది, త్రయం అంటే 3 రకాలుగా ఉంటుంది. అంటే 3 రకాలుగా బాధలు అన్నవి అందరికీ వచ్చి పడుతూ ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక బాధ, ఇంకొకటి ఆది భౌతికమైనది, ఇంకోటి ఆది దైవికమైనది. ఈ ఆధ్యాత్మిక బాధ అంటే ఏంటి, ఎలా అయితే పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు కానీ మనస్సుకి, శరీరానికి, ఇంద్రియాలకి గోచరింపనివాడు.
అలాగే ఇక్కడ ఇప్పుడు శరీరానికి ఏదైనా దెబ్బ తగిలిందంటే కాలుకి తగిలిందో చేతికి తగిలి అక్కడ నొప్పి వస్తుందని చెప్పచ్చు. మనస్సుకి దేని ద్వారా తగిలింది, ఎలా తగులుతుంది? కానీ కొన్ని కొన్ని గాయాలు మనసుకు అవుతాయి. శరీరానికి ఒక కాలం తర్వాత అది తగ్గిపోతుంది, మాడిపోతుంది. కొన్ని కొన్నిసార్లు ఆ మరక మచ్చ కూడా లేకుండా పోతుంది. కానీ మనస్సుకి తగిలింది, అది కలుక్కు కలుక్కుమంటూనే ఉంటుంది. అది పోవటం అన్నది చాలా సమయం పడుతూ ఉంటుంది, పైగా కష్టతరమైనది. అందుకే మానసికంగా, శారీరకంగా అయితే మళ్ళీ ఈ భవబంధనాలకి లోబడిలాగా మోహము, శోకము, జరరోగాదులు ఏవైతే వస్తాయో అవి ఆధ్యాత్మిక. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీ కర్మలు అనుసరించి వస్తున్నాయి. ఏవి చేస్తున్నావో దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. అలాగే ఆది భౌతిక అంటే భౌతికంగా అవ్యక్తంగా ఉన్న పరమాత్మ నుంచి ఏవైతే వ్యక్తం అవుతున్నాయో చరాచర జీవరాశి రూపంలో ఈ ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఎలా అయితే జంతువులు అంటే పశువులు, పక్షులు, అలాగే మనుషులు, వీళ్ళ ద్వారా కలిగే బాధ. అలాగే ఆది దైవిక. ఈ దైవిక అంటే భూకంపం ఇప్పుడే వస్తుంది, ఈరోజు ఆదివారం రేపు సోమవారం అన్నట్టుగా మనం చెప్పగలమా? చెప్పలేం. అలాగే సునామీ అని, అతివృష్టి, అనావృష్టి అప్పుడు దాకా బాగానే ఉంటుంది. అది చూసేసరికి మరో క్షణంలో ఏమైపోయిందో మనకి తెలియని అట్లాంటి సందిగ్ధంలో పడిపోతూ ఉంటాము. అంటే చాలా వచ్చి పడే ప్రమాదాల్లాగా దానికి ముందుగా మనకి ఊహించాము, కానీ అవి వచ్చి పడుతూ ఉంటాయి. ఇది ఆది దైవిక. ఈ 3 రకాల బాధలన్నవి మనము పడుతూ ఉండాలి. అయితే నేను ఇప్పుడు ఈ చెప్పేది ఏం చేస్తుంది, ఇది నీకు వినిపించేది ఆ తాపత్రయాల్ని తొలగించేస్తుంది. ఈ గాథ వివరిస్తు అంటే వినినంత మాత్రం చేత ఇటువంటివన్నీ పోతాయి. అలాగే జీవుడికి ఏదైతే అజ్ఞానం ద్వారా వస్తున్నాయో ఆ మహాభయాల నుంచి కూడా ముక్తి పొందుతారు. గొప్ప ఐశ్వర్యము, దీర్ఘమైన ఆయువు, పుత్ర పౌత్ర అంటే పిల్లలు, మనవళ్ళు, అవి కూడా అభివృద్ధిగా కూడా పొందుతారు. అంటే ఒక్కటి వినటం ద్వారా ఇట్లాంటివన్నీ పాపాలు తొలగిపోయి అలాగే ఐశ్వర్యము, ఆయుష్ ఇన్ని ఎలా కలుగుతాయి ఒక్కటి వినటం ద్వారా? అంటే ఇచ్చేదెవరు? ఆ ఒక్కడే ఇచ్చేదన్నీ. ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజనీర్ చేసే పని డాక్టర్ చేయలేడు, బ్యాంక్ వాళ్ళు చేసే పని పోస్ట్ ఆఫీస్ వాడు చేయలేడు. మానవులు అయిన మనము ఒక పని చేసేవాళ్ళు ఇంకో దానికి చేయడానికి మనకు అర్హత లేదు, పాత్రత లేదు. పరమాత్మ అన్నిటికీ మూలమైన వాడు, అన్నీ సృష్టించినవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ మూలమైన వాడు. పరమాత్మ ఇవ్వాలనుకుంటే ఎంతసేపు, పరమాత్మ తీయాలంటే ఎంతసేపు. అందుకే ఆ ఒక్కడిని నువ్వు ఎలా ఆశ్రయించాలి? త్రికరణ శుద్ధిగా. తాపత్రయం ఏంటి? అన్నీ కూడా ఈ భవబంధనాల నుంచి కూడా నువ్వు సునాయాసంగా తరించగలవు. అందుకే ఇవన్నీ లభిస్తాయి. ఎందుకు? మాయామోహాలకి అతీతం. ఎందుకంటే తాపత్రయాల్లో ఏమున్నాయి? ఈ మోహ శ్లోకం అంటే అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా నువ్వు దాటుతున్నావు. భూమిర్భారేణ మగ్నా దశవదనముఖాశేష రక్షో గణానాం ధృత్వా గోరూపమాధో దివిజా మునిజనైః సాకమప్సాసనస్య గత్వా లోకం రుదంతి వ్యసనముపగతం బ్రహ్మణే ప్రాహాభ సర్వం బ్రహ్మాధ్యాత్మ ముహూర్తం సకలమపి వృధా వేద శేషాత్మకత్వాత్. ఒకానొక సమయంలో రావణాసుడు ద్వారా ఆ రాక్షస గణములు ఈ బాధలు భరించలేక భారంతో కృంగిపోతున్న భూదేవి గోరూపాన్ని ధరించి గోవు రూపంలో ఆ దేవతలతో మునిజనులతో సహా బ్రహ్మలోకానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి విలపిస్తూ ఏడుస్తూ తనకి కలిగిన సమస్త దుఃఖాన్ని ఆ కమలనాడు అంటే ఆ బ్రహ్మకి విన్నవించుకుంది. అంతటా ఒక్క ముహూర్త కాలము, ఒక్క ముహూర్త కాలం అంటే 45 నిమిషాలు, 2 గడియలు అంటారు. బ్రహ్మ ధ్యానంలో మగ్నుడైపోయి తన మనస్సులో ఆమె దుఃఖ వృత్తాంతాన్నంతా కూడా ఉపాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే అతడు సకల జీవుల్ని సృష్టించినవాడు కదా, సర్వానికి మూలమైన వాడు. అందుకుని మళ్ళీ తస్మా క్షీర సముద్ర తీర మధమత్ బ్రహ్మాదాదైవర్ష్యతో దేవ్యా చాకిల లోకావృతస్థామజరం సర్వజ్ఞమీశాం హరి అస్తోషి శ్రుతి సిద్ధ నిర్మల పద్యేహ స్తోత్రేహ పురాణోద్భవేహ భక్త్యా గద్గదాయ గిరా
బాష్పే వృత్తః. ఆ తర్వాత బ్రహ్మ ఆ ధ్యానంలో ఎప్పుడైతే ఆయనకి స్పష్టమైపోయిందో వెంటనే సమస్త దేవతలకి కూడా ఆ బ్రహ్మదేవుడు తనతో తీసుకుని భూదేవిని కూడా వెంట పెట్టుకుని క్షీరసాగర తీరంలో ఎక్కడైతే ఆ విష్ణు నివాసంగా ఉంటాడో అఖిల లోకాంతర్యామి షడ్వికార రహితుడు, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు షడ్వికారాలు దానికి రహితంగా ఉన్న ఆ పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు, పైగా సర్వ నియామకుడు, అన్నిటిని నియమించినవాడు. ఆ పరమాత్మ అయిన శ్రీహరిని అత్యంత నిర్మలమైన భక్తితో ఆనంద బాష్పాలు జాలువారుతుండగా ఆ వణుకుతున్న బొంగురుపోయిన కంఠంతో శృతిలో ప్రసిద్ధమైన శృతి స్మృతి ఏవైతే పరమాత్మ తత్వం గురించి చెప్తాయో స్వచ్ఛమైన అటువంటి పదాలతో పురాణాలందులో కూడా ఏవైతే స్తోత్రాలు చెప్పబడి ఉన్నాయో వాటితో బ్రహ్మదేవుడు ఆ విష్ణుని స్తుతించాడు. ఇప్పుడు సర్వంతర్యామి అంటారు, పైగా సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడికి నేను వెళ్ళి నాకు ఇది కావాలి లేకపోతే నువ్వు ఇది చేయాలని నేను ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఏముంది? పైగా చెప్పేది ఎవరు? సృష్టికర్త రూపంలో ఉన్నది పరమాత్మే, పోషణకర్త రూపంలో విష్ణు రూపంలో ఉన్నది పరమాత్మే, లయకర్త రుద్ర రూపంలో ఉన్నది పరమాత్మే, మళ్ళీ వీటికి పరమంగా పరమేశ్వరుడిగా ఉన్నది కూడా పరమాత్మే. నామానికి రూపానికి అన్నిటికీ అవతారానికి కూడా అతీతంగా ఉన్నవాణి పరమాత్మ. ततः स्फुरत्सहस्रांशु सहस्रा सदृशप्रभः आविरासीधरीः प्राच्यां दिशाव्यापन యంస్తమః. అంతటా వేల కొలది సూర్యులతో సమానంగా దేదీప్యమాన అంటే కాంతిపుంజంగా ఉన్న ఆ పరమాత్మ అయిన శ్రీహరి తన దివ్య తేజస్సుతో సమస్త దిశలు అంటే అన్ని వైపుల అంధకారాన్ని దూరం చేసే అట్లాగా ఉన్న అతను అక్కడ ప్రకటింపబడ్డాడు. కథం చిదృష్టావాన్ బ్రహ్మ దుర్దర్శమా కృతాత్మన ఇంద్రనీల ప్రతీకా సంస్మితాస్యం పద్మలోచనం. విరుమిట్లు గొలుపుతూ అన్న ప్రకాశాన్ని చూడలేక, అంటే ఇంత ప్రకాశమయంగా ఉన్న ఆ పరమాత్మని ఆ బ్రహ్మయే చూడలేక కన్నులు మూసుకుంటే మళ్ళీ పుణ్యహీనులైన వాళ్ళు ఆయన్ని ఎలా దర్శిస్తారు? అది చాలా దుర్లభము. అయితే ఆ పరమాత్మ తన స్వరూపాన్ని బ్రహ్మ చూడగలిగేలాగా, ఆయనకి కష్టాన్ని తొలగించేలాగా, ఆయనకి మళ్ళీ అది చూడగలిగేలాగా, దాన్ని తట్టుకునేలాగా ఇచ్చాడు. ఇంద్రనీల మణిల్లాగా ఉన్న ఆ స్వామి శ్యామవర్ణ నల్లగా ఉన్నాడు, తేజోమయంగా ఉన్నాడు. ఆ ముఖము కూడా చక్కని చిరునవ్వుతో, అందుకే సచ్చిత్తానంద స్వరూపము. శోభాయమానంగా కమలాల వంటి విశాలమైన మనోహరమైన నేత్రాలతో ఉన్నాడు ఆ పరమాత్మ. కిరీటహార కేయూర కుండలైః కటకాధిభిః విభ్రాజమానం శ్రీవత్స కౌస్తుభా ప్రభా భయాన్వితం. అయితే అలా ఉన్న ఆయన ఎప్పుడైతే ప్రకటింపబడ్డాడో పైగా చూడగలిగేలాగా కూడా దాన్ని ప్రసాదించాడు. ఆయన ధరించి ఉన్నాయి అంటే శిరస్సు నుంచి పాదాల దాకా కిరీటము, అలాగే హారము, కేయూరములు, అలాగే కుండలాలు, అలాగే దండకాది ఇట్లాంటి ఆభరణాలన్నీ విభూషితుడై ఉన్నాడు. పైగా శోభాయమానంగా ఉన్నాడు. శ్రీవత్సము కౌస్తుభమన మణి వీటితో విరాజమానుడిగా ఉన్నాడు. స్తువద్భిః సనకాద్యశ్చ పార్షద్యేః పరివేష్టితం శంఖచక్ర గదా పద్మ వనమాల విరాజితం. అలాగే సనకాది మహర్షులు ఆ స్వామిని స్తుతిస్తూ ఉండగా అక్కడ మళ్ళీ పార్షదులకి నలువైపులా చుట్టుముట్టి ఉన్నారు. ఆ దేవదేవుడు శంఖచక్ర గదా పద్మాల్ని ధరించి వనమాలతో విరాజమానుడై ఉండి అపూర్వమైన శోభలతో ఉన్నాడు ఆ విష్ణువు. స్వర్ణయజ్ఞోపవీతేన స్వర్ణవర్ణాంబరేణ చ శ్రియా భూమ్యా చ సహితం గరుడోపరి సంస్థితం హర్షగద్గదయా వాచా స్తోతుం సముపచక్రమే. ఇంత శోభాయమానంగా ఉన్న ఆ విష్ణుని మళ్ళీ ఎలా ఉన్నాడు? బంగారము అంటే తేజోవంతమైన యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. పీతాంబరములైన శోభలతో ఉండి లక్ష్మీదేవితో అలాగే భూదేవితో కలిసి తన వాహనమైన గరుడుడిపైన విరాజమానుడుగా ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య సౌందర్య రూపాన్ని చూసి పితామహుడైన బ్రహ్మ
ఆనందభరితుడై ఆ వణికిపోతున్న ఆనందంతో ఆ వణికిపోతున్న కంఠంతో ఆయన్ని స్తుతించటం మొదలుపెట్టాడు. బ్రహ్మ ఉవాచ నతోస్మి తే పదం దేవ ప్రాణబుద్ధీంద్రియాత్మభిః యచ్చింత్యతే కర్మ పాశాదృతి నిత్యం ముముక్షుభిః. ఆ పరమేశ్వరుని చూసి ఆనందంతో ఇలా బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు, దేవ కర్మ పాశాల నుంచి విముక్తి. కర్మపాశం అంటే ఇప్పుడు కర్మలు చేస్తూ ఉంటాం, అయితే కర్మలు చేసిన కారణంగా ఆ బంధనాలు చిక్కుకుంటూనే ఉంటాము. పాపము పుణ్యము ఏదో ఒకటి కర్మ ద్వారానే. మళ్ళీ అందుకే భగవద్గీతలో కూడా ఆ పరమాత్మ యొక్క సారమే చెప్పబడింది. కర్మల్ని కర్మ ద్వారానే తొలగించుకుంటాం. కర్మలు చేస్తూ కర్మబంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే మళ్ళీ ఆశ్రయించాల్సింది పరమాత్మనే. ఎలా ఆశ్రయిస్తున్నావు? గుణమయమైన మనము గుణాతీతుడైన పరమాత్మని పట్టుకుని అన్నీ సమర్పణ భావంతో, సర్వము అంటే మనకి ప్రసాదించబడింది, సుఖము దుఃఖము లాభము నష్టము ఏదైనా సరే మహత్ప్రసాదంగా భావించి స్వీకరించటం, మళ్ళీ ఫలితాలు ఆశించకుండా ఉపేక్షించకుండా నిష్కామ భావంతో నా కర్మలన్నీ కూడా చేస్తూ అన్ని సమర్పణ భావంతో ఎల్లవేళలా ఉండగలగటము. అందుకే ఇక్కడ ఆ కర్మపాశం నుంచి కూడా ముక్తి కలుగుటకి ముముక్షువులు కూడా తమ ప్రాణముని బుద్ధి ఇంద్రియాన్ని మనస్సు చేత అందుకే నిత్యము మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి మీ చరణారవిందాల్ని నేను నమస్కరిస్తున్నాను. మాయయా గుణమయ్యా త్వం సృజస్యావసి లుంపసి జగత్తేనానతే లేప ఆనందానుభవాత్మనః. పరమాత్మ త్రిగుణమయంగా మాయతో ఆశ్రయించి జగత్తునంతా కూడా ఉత్పత్తి పాలన లయాలు చేస్తూ ఉంటావు, కానీ జ్ఞానానంద స్వరూపమైన నువ్వు మాత్రం వాటి అన్నిటికీ కూడా అతీతంగా ఉంటావు. అందుకే దానికి లోబడి నువ్వు లేవు, వాటిలో నువ్వు లేవు. నీ వల్ల అవి ఉన్నాయి, వాటి వల్లే జనులు ఉన్నారు, కానీ నువ్వు దానికి అతీతంగా ఉన్నావు. తదా శుద్ధిర్నా దుశ్చానాం దానాధ్యాయన కర్మభిః శుద్ధాత్మతా తే యశసి సదా భక్తి మతామ్యత. ప్రభు నీ యొక్క అంటే విమల యశస్సు ఎప్పుడూ కూడా ప్రేమించే భక్తులు అంటే అనన్యమైన భక్తి, కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కాకుండా ఎల్లవేళలా పరమాత్మ అన్న ఉనికిలో ఎవరైతే ఉంటారో, ఆ ఎరుకలో ఎవరైతే ఉంటారో అటువంటి భక్తులు అంతఃకరణం పరిశుద్ధం అవుతుంది. అందుకే నామస్మరణ శ్రవణము ఇవన్నీ చెప్పింది. సేవ ఎవరికి చేస్తున్నావు? పూజ గదిలోనో గుడిలో వెళ్ళి చేసేది కాదు. చరాచర జీవరాశిలో ఉన్నది పరమాత్మే, పరమాత్మ కానిది లేనిది ఏదీ లేదు. అందుకే నువ్వు నీ శరీరానికి భగవద్గీతలో సులభంగా చెప్పినట్టుగా నీటిని తాగుతున్నా సరే, లేదా ఆహారాన్ని లోపలికి నీ శరీరానికే నువ్వు ఇస్తున్నా సరే, ఇందులో పరమాత్మ ఉన్నాడన్న ఎరుకతో ఇది నేను నివేదిస్తున్నా, నేను ఎరుకతో అన్నన్ని స్తోత్రాలు చెయ్యక్కర్లేదు, అన్ని గంటలు నేను కూర్చుని పూజ చెయ్యక్కర్లేదు. ధ్యానం నాకు చేత కాదు, కానీ ఇది కూడా చేత కదా. ఎవరికన్నా ఇస్తున్నా పరమాత్మకి ఇస్తున్నట్టు స్వల్పంగా చేసిన. అందుకే పత్రం పుష్పం తోయం అన్నట్టుగా ఇంతొక నీటి బిందువునిచ్చినా సరే భక్తితో శ్రద్ధతో ఎప్పుడైతే ఇస్తున్నావో ఆ పరమాత్మ స్వీకరిస్తున్నాడన్న భావనలో ఇస్తున్నావు. అటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో తప్పించిపోతూ ఉంటారు పరమాత్మ చింతలో. అంతఃకరణం అన్నది శుద్ధి చెందుతుంది. బాహ్యానికే కాదు, ఈ అంతఃకరణం అన్ని కూడా శుద్ధి చెందితేనే అప్పుడే అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది, జ్ఞానం అన్న బీజం చిగురిస్తుంది. అలాంటి భక్తుల అంతరంగంలో ఉన్నది నువ్వే, పరిశుద్ధమైన వాళ్ళు. అందుకే మలినమైన అంతఃకరణాల పురుషులు మళ్ళీ దాన అధ్యయనాది శుభకర్మలు ఆచరించి కూడా అట్లాంటి శుద్ధిని పొందలేరు. పరమాత్మను ఆశ్రయించిన వాడు ఆ పరమాత్మన యొక్క భావనతోనే శుద్ధి చెందేస్తున్నాడు. క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, తీర్థానికి వెళ్ళక్కర్లేదు, భావన ప్రధానం. అవన్నీ లేనివాడు, మాలిన్యాలు ఉన్నవాడు తన కర్మల చేత దానాలు చేసినా, ఇట్లాంటి అధ్యయనాలు ఎన్ని శుభపరమైన కర్మలు చేసినా సరే అంతఃకరణ శుద్ధి అన్నది అంత తేలిక వాళ్ళు పొందజాలరు, పొందలేరు, అది సాధ్యం కాదు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో సెకండ్ సర్గాలో 16 శ్లోకాలు సంపూర్ణం.